నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. మున్సిపల్ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీ చేతులు చేసింది. ఆ పార్టీ నిర్వహించిన సొంత సర్వేలో కూడా రేవంత్ రెడ్డికే ప్రజాదరణ ఉందని తేలడంతో బీఆర్ఎస్ పార్టీ కంగుదింది. తమ ఫేక్ ప్రచారాలు ప్రజలు నమ్మడం లేదన్న ఫ్రస్ట్రేషన్ లో ఉన్న కేటీఆర్ అందుకే ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఫోరెన్సికల్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో వివిధ కేసులకు సంబంధించిన కీలక ఆధారాలన్నీ భద్రంగా ఉన్నాయని చెప్పారు ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ శిఖా గోయల్. ఇక ఈ ప్రమాదం జరిగిన వెంటనే కీలక కేసుల ఆధారాలు ధ్వంసమైనట్టు కేటీఆర్ ముందుగానే ట్వీట్ చేసి మల్లోపారి గతంలో తాము చేసిన పనుల్ని గుర్తు చేసిందని పార్టీని చర్చ నడుస్తున్నది. పట్టణ ప్రాంతాలలో అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఇందిరమ్మ టవర్లను నిర్మించనున్నది రేవంత్ సర్కారు. ముఖ్యంగా మున్సిపాలిటీలలో వీటిని నిర్మించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నది. అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీలో భాగంగా రాష్ట్రంలోని 19 పట్టణాలలో ఇప్పటికే స్థలాలు గుర్తించారు. ఒక్కో టవర్లో 12 ఇండ్లు ఉండేటట్టు 5 అంతస్తులలో నిర్మించనున్నారు. మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లంతా ఓటేసేటట్టు అవగాహన కల్పించాలని ఆదేశించిండు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలోని అంశాలతో పాటు ఇతర అంశాల మీద కాంగ్రెస్ ముఖ్య నేతలతో నిర్వహించిన జూమ్ మీటింగ్ లో పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచించిండు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను తరిమి కొడుతున్నారు ప్రజలు. ఇప్పటికే సిరిసిల్లలో కేటీఆర్ ను, గజ్వేల్ హరీష్ ను తరిమికొట్టిన ఓటర్లు పలు చోట్ల బీఆర్ఎస్ నాయకులను నిలదీస్తున్నారు. దీంతో ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి పోతున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇక ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు, మంచి ముచ్చట్లతో మళ్ళీ రేపు కలుద్దాం. క్షణార్థులు.